నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు, చాలా పెద్ద వయసు వారు. వారు ఇబ్బంది పడుతున్నారు, నాకు సంతృప్తి ఉండేది కాదు. ఈ వ్యవసాయం చేయడం వల్ల నా తల్లిదండ్రులకు సహాయపడుతున్నాననే సంతృప్తి నాకు బాగా కలిగింది కాబట్టి వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. నేను వ్యవసాయం చేయాలని మొదలుపెట్టినప్పుడు వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉండేది కాదు. అందరిలాగే రసాయనాలు, పురుగు మందులు వాడి వ్యవసాయం మొదలుపెట్టాను. అందరిలాగే దిగుబడులు కూడా పొందాను. కాకపోతే భూమి, మా కుటుంబం, నాది ఆరోగ్య సమస్యలకు లోనయ్యాము. భూమిలో సారం కూడా తగ్గిపోయింది. వర్షం పడినప్పుడు నీరు కూడా నా భూమిలో ఇంకట్లేదు. వీటన్నింటినీ గమనించాను. నేను వేరే పద్ధతిలో పాటించాలని ఆలోచిస్తున్న తరుణంలో మన ఏపీసీఎన్ఎఫ్, సిఆర్పి వారు నా యొక్క పొలానికి వచ్చారు. పొలానికి వచ్చి ఇలా పురుగు మందులు, రసాయనం వాడుతుండడం వల్ల భూమి, మీ ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యము ఇబ్బంది పడుతుందని నాకు తెలియజేశారు. ఎలా ప్రకృతి వ్యవసాయం చేయాలి, దేనితో మొదలు పెట్టాలి, ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయని క్షుణ్ణంగా వివరించారు. ఇంకా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని గట్టిగా సంకల్పం తీసుకున్నాను. నాలుగు సంవత్సరాల క్రితము కొన్ని రకాల గింజల్ని తీసుకొని పిఎండిఎస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేశాను. జీవవైవిధ్యత ఏర్పడాలి, అన్ని పోషకాలు నా యొక్క భూమికి సమపాలన అందాలనే ఉద్దేశంతో ఇన్ని రకాలు వేశాను. ఇప్పుడు పిఎండిఎస్కి వేయకముందు నా భూమి మొత్తము గట్టిగా ఉండేది. ఆ గట్టిగా ఉండటం వల్ల వచ్చిన వర్షపు నీరు కూడా లోపలికి పోయేది కాదు. ఆ పిఎండిఎస్ వలన నా భూమిలో ఇప్పుడు కూడా వానపాముల సంఖ్య, సూక్ష్మజీవుల వృద్ధి, భూమి మేము నాటు వేసే రోజు భూమి ఒక అడుగు భాగాన్ని నేను దిగబడ్డాను. అంటే నా భూమి అంత గుల్లబారుతానని నేను గమనించాను. ఆ యొక్క పిఎండిఎస్లో వచ్చినటువంటి మేతనే నేను నా పశువులకు ఉపయోగించుకున్నాను. ఆ పశువులకు ఉపయోగించుకున్న ఖర్చు మొత్తం ఈ పిఎండిఎస్ ద్వారా నేను ఆదాయంగా మార్చుకున్నాను. The A grade model, introduced by APCNF, has 365 days of green cover, live plants from diverse species, and uses biostimulants to enhance below-soil biology. Adoption of the A-grade model has resulted in higher yields and more incomes, and importantly, influenced neighboring farmers to join natural farming. పలు పంటల విధానం వలన నాకు గుండె ధైర్యం నిలబడింది. మామూలుగా అయితే ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం చాలా సమయం వెచ్చించాల్సి ఉంది. పక్కన ఉన్నటువంటి పురుగు నా పంటపైకి రాకుండా, అదేవిధంగా ఈదురుగాళ్ళు వచ్చినప్పుడు నా పంట కూడా దెబ్బతినకుండా సరిహద్దు పంట వేసుకున్నాను. నేను నా మిరప పంటలో బంతి వేసుకున్నాను. బంతి 2 నెలలకు వచ్చేటటువంటి పంట. మిరపకు వ్యాపించేటటువంటి శనగపచ్చ పురుగు మొత్తం కూడా బంతికి వెళ్తుంది. నల్ల తామర సమీకరించాలని ఉల్లి వేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు అదనపు ఆదాయాలు. క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ ముల్లంగి, దుంపజాతి కూడా నాకు అదనపు ఆదాయంగా ఉండింది. బంతి వల్ల నేను ఇప్పటికీ 22,000 ఆదాయాన్ని నేను పొందాను. మరలా ఉల్లి వల్ల వీటన్నిటి కూడా నాకు అదనపు ఆదాయంగా ఉంది. అదేవిధంగా ఈ పలు పంటల విధానం వల్ల జీవవైవిధ్యత ఏర్పడింది. ఈ 5-6 కలిసి ఈ కాంపాక్ట్ బ్లాక్ నిర్మించుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల భూమిలో పెద్ద మొత్తంలో మార్పు సంభవిస్తుంది. ఈ కాంపాక్ట్ బ్లాక్ మొత్తం మేమందరం కలిసి పంటకు కావాల్సినటువంటి ఇన్పుట్ ప్రిపరేషన్లు కూడా అందరం కలిసే తయారు చేసుకుంటాము. రేపటి రోజున మా పంటను కూడా ఒకేసారి అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా కలిసి చేసుకోవడం వల్ల రైతుల యొక్క అవగాహన కూడా పెంపొందుతుంది. వారి ఆలోచనలు కూడా మాకు అర్థమవుతాయి. ఈ కాంపాక్ట్ బ్లాక్ వల్ల రైతే నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ కాంపాక్ట్ బ్లాక్ మేము చేసుకుంటున్నాము.